ఏసీపీ గారు వచ్చారు, కవర్ చేద్దామా? కవర్ చేసేది క్లాస్ పీకుతాడు. లోనికి వెళ్ళొచ్చాక చేద్దాం. సారీ అంకుల్. సారీ ఆంటీ. హలో మిస్టర్, నువ్వు అతను ఫ్రెండ్సే కదా? అవును సార్. రాకేష్ చనిపోయినప్పుడు అడిగితే మాకెవరూ శత్రువులు లేరు, ఇల్లీగల్ పనులేం చేయలేదు అన్నారు కదా. మరి మీ ఫ్రెండ్స్ని ఎందుకు మర్డర్ చేస్తున్నారు? మీరేదో చేసే ఉంటారు, అవునా? సార్, ఈడు భయపడుతుండు సార్. నాకెందుకో ఈడేకి మర్డర్లు చేస్తుండేమో అనిపిస్తుంది సార్. మా కానిస్టేబుల్ ఏమంటున్నాడంటే అసలు ఈ మర్డర్స్ చేస్తుందే నువ్వట. అరే ఏం మాట్లాడుతున్నారు సార్? మేము బచ్పన్ దోస్తులం సార్. ఒకే కంచం ఒకే మంచం లెక్క ఉండేటోళ్ళం సార్. ఓ, మంచం కాడనే తేడా వచ్చిందన్నట్టు. అరే ఏదో క్యాజువల్ గానే సార్, ఎంత క్లోజ్గా ఉండేటోళ్ళం అని. నా దోస్తులు చనిపోయినా నేను ఏడుస్తుంటే మీరేంటి సార్ నన్ను అనుమానిస్తున్నారు? ఓకే ఓకే, కూల్ డౌన్. వెళ్ళి నీ ఫ్రెండ్ని చూడు. నాకు తెలిసి నెక్స్ట్ టార్గెట్ వీడే. ఇంతకుముందు మర్డర్ అయిన రాకేష్, సాత్విక్ వీరిద్దరూ ఫ్రెండ్స్ అనే విషయం తెలుస్తుంది. క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఇలా ఒకరి తర్వాత ఒకరు మర్డర్ అవ్వడం ఏమిటి అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అవునా మీ క్లోజ్ ఫ్రెండ్స్? అబ్బు, అనేవాళ్ళు ఈ మధ్య మంచిగా తిరగట్లేదు అనిపిస్తుంది. వీళ్ళు ఏదో చేసినట్టున్నారు, అందుకే మర్డర్స్ అవుతున్నారు. రెహమాన్ కిధర్ హై? क्या कर रहे? किधर फिर रहा? नहीं देख रहे? అబ్బు ఇక్కడ భయ్యా, దొరికిన కొన్ని విజువల్స్ చూద్దాం. రెహమాన్, వీళ్ళిద్దరూ నీ ఫ్రెండ్సే కదా? హా అబ్బుజాన్. ఎందుకు చంపుతున్నారో తెలుసా? నై మాలు. ఎవరు చంపుతున్నారో తెలుసా? మాలున్నాయి అబ్బు. 24 గంటలు కలిసే తిరుగుతారు, నీకు తెలియదా? అబ్బు నాకేం తెలియదు. నోర్మోయ్, బద్మాష్ బాధ బంద్ కరో. ఆ మర్డర్స్ చూసావా ఎంత భయంకరంగా చేశారో? నా లైఫ్లో ఇలాంటి మర్డర్స్ చూడలేదురా. అసలు ఏం చేశారా మీరు? అబ్బు నాకేం తెలియదు అబ్బు, నేనేం చేయలేదు. నిజం చెప్తావా? నన్ను మీ అమ్మని చావమంటావా? వద్దబ్బు, ఆ రాకేష్ గాడే లవ్ చేసిండు. అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ అమ్మాయి సైతానే చంపుతుందని అందరూ అనుకుంటున్నారు. యా అల్లాహ్, క్యా కర్నా హై, కైసా కర్నా హై, సమజ్ మే నీ ఆ రహా. మీరేం టెన్షన్ పడకండి అబ్బు, నాకేం కాదు. ఆల్రెడీ అగాధానికి అంచు నిలబడ్డావురా. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి?